వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం వడ్లకొండలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గ్రామ శివార్లోని కంఠమహేశ్వర స్వామి దేవాలయం సమీపంలో ఓ మర్రి చెట్టు కింద క్షుద్ర పూజలు చేసినటువంటి ఆనవాళ్లు కనిపించాయి. వడ్లకొండ గ్రామానికి చెందినటువంటి కవిత అనే మహిళ పాస్ ఫోటో పెట్టి క్షుద్ర పూజలు చేశారు. పిఎస్లో కవిత ఫిర్యాదు చేసింది. స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. రైట్. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం వడ్లకొండలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. ఒక మహిళ ఫోటో పెట్టి అక్కడ క్షుద్ర పూజలు చేసినట్టుగా ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. దీంతో స్థానికులందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, చెప్పండి, నిజంగానే ఆ గ్రామంలో క్షుద్ర పూజలు జరిగాయా? స్థానికులు ఏమంటున్నారు? పోలీసులు ఎలాంటి ఆధారాలు సేకరించారు? సాయి, వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం వడ్లకొండ గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం సృష్టిస్తున్నాయి. గ్రామ శివార్లోని కంఠమహేశ్వర స్వామి దేవాలయం సమీపమైనటువంటి మర్రి చెట్టు కింద ఈ క్షుద్ర పూజలు చేసినటువంటి ఆనవాళ్లను గ్రామస్తులు కావచ్చు కవిత అనే మహిళ గుర్తించింది. అయితే తన భర్త వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని తనను చిత్రహింసలకు గురి చేస్తూ నన్ను చంపాలనే క్షుద్ర పూజలు చేయిస్తానని ఒక మహిళ కవిత భర్తపై ఆరోపణలు చేస్తా ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. పోలీసులు కూడా ఈ ఫిర్యాదుతో విచారణ చేపట్టి ఇటు మధ్యపోయిన రాజును కూడా విచారించినట్టుగా తెలుస్తా ఉంది. ఈ మధ్యపోయిన కవిత నా యొక్క భర్త అయినటువంటి మధ్యపోయిన రాజు నన్ను చిత్రహింసలకు గురి చేస్తాను, నా భర్త వేరొక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుని నన్ను చిత్రహింసలకు పెడుతూ నన్ను చంపాలని క్షుద్ర పూజలు చేయిస్తున్నాడు, నన్ను ఎలాగైనా చంపుతామని నానా బూతులు పిలుస్తూ గత కొద్ది రోజులుగా ఇబ్బంది పెడతాను, తన భర్తే తన ఫోటోతో క్షుద్ర పూజలు చేయించాడంటూ భర్త మీద భార్య కవిత ఆరోపణలు చేస్తూ పోలీసులకైతే ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితులను వచ్చి అక్కడ మర్రి చెట్టు కింద ఒక ఫోటోతో పసుపు కుంకుమ ఇతర వైట్ క్లాత్ తో పూజలు ఇచ్చేసినటువంటి ఆనవాళ్ళను అయితే పోలీసులు వచ్చి స్థానికులు గుర్తించినటువంటి పరిస్థితి. ప్రజెంట్ ఇప్పుడు ఈ క్షుద్ర పూజల అంశమే చర్చగా మారింది. ఎందుకంటే భార్యాభర్తల పంచాయతీ కావచ్చు, భార్యాభర్తల గొడవల కారణంగానే క్షుద్ర పూజలు చేసినట్టుగా గ్రామంలో చర్చ కొనసాగుతుంది. గత కొద్ది రోజులుగా కవిత రాజుకు సంబంధించినటువంటి మధ్య గొడవలు జరిగాయి. గతంలో కూడా పెద్ద మనిషి సమక్షంలో పంచాయతీలు చేశారు. తర్వాత మళ్ళీ పెద్ద మనిషి సమక్షంలో పంచాయతీ చేసిన నేపథ్యంలోనే తనను పెద్ద మనుషుల సమక్షంలోకి పిలుస్తావా, నేను ఉండనివ్వను, చంపుతానని భర్త బెదిరిస్తున్నట్టుగా భార్య చెప్పినటువంటి పరిస్థితి. ప్రజెంట్ అయితే ఇప్పుడు భార్యాభర్తల మధ్య పంచాయతీ క్షుద్ర పూజలకు దారి తీయడంతో వరంగల్ జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. సాయి, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.